ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డిగ్రీ అడ్మిషన్స్కి సంబంధించిన సంథింగ్ ఒక నోటీస్ అయితే న్యూస్ పేపర్లో వచ్చింది, ఒక ఆర్టికల్ చిన్నది. సో దోస్తుకు సంబంధించి ఈనాడులో ఒక ఇంకా లేట్ అవుతుంది, రిలీజ్ చేస్తే లేరు అని వచ్చింది ఆర్టికల్. దానికి సంబంధించి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. సో మే 1 అంటే రేపు, ఈరోజు ఏప్రిల్ 30 ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. సో దోస్తుకు సంబంధించిన వెబ్సైట్ అయితే మే 1కి మనకి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు, దోస్త్ అడ్మిషన్స్. సో దోస్త్ అంటే అది వెబ్సైట్ నేము, దోస్త్ DOST సంథింగ్ డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ ఆఫ్ తెలంగాణ అనేది ఉంటుంది. సో దాన్ని మీరు వెబ్సైట్లో, ఆ దోస్త్ అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. ఎవరు అప్లై చేసుకోవాలి అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, అంటే ఇంటర్ రిజల్ట్స్ వచ్చి పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న అన్ని ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో అడ్మిషన్ కోసం మీరు దోస్తులోనే అప్లై చేసుకోవాలి. డిపెండింగ్ ఆన్ యువర్ ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకొని మీకు సీట్ వస్తుంది. మీకు ఏ కాలేజ్ కావాలి, ఏ కోర్సు కావాలి అని అప్లై చేసేటప్పుడు ప్రిఫరెన్స్ పెట్టాలి. ఏ కాలేజీ ఏ కోర్సు అని మీరు 10 పెడతారా, 20 పెడతారా, 30 పెడతారా, మీ ఇష్టం. సో మీరు చదువుకోవాలనుకున్న కాలేజెస్ లిస్ట్ అనేది ప్రిఫరెన్సెస్ పెట్టాలి. ఆ కోర్స్ ఏంది, కాలేజ్ ఏంది అని ప్రిఫరెన్స్ పెట్టాలి. అండ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, మీరు పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పాస్ మార్క్స్ ఏంది, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఏంది, అండ్ 10th డీటెయిల్స్ ఏంది అని, క్యాస్ట్, ఇన్కమ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ తీసుకొని అప్లై చేసుకోవాలి. ఓకేనా? అప్లై చేసుకుంటే ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకొని డిగ్రీ కాలేజెస్లో మీరు పెట్టిన ప్రిఫరెన్స్లో ఏదో ఒక కాలేజ్లో సీట్ వస్తుంది. సో దానికి సంబంధించిన వెబ్సైటే దోస్త్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. సప్లిమెంటరీలో ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, దోస్త్ అనేది 3 పేజ్లు ఉంటుంది. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్. ఒకవేళ ఫస్ట్ పేజ్లో మీరు మిస్ అయితే, అంటే ఇంటర్ సప్లిమెంటరీ రాసేవాళ్ళు ఫస్ట్ పేజ్ అనేది ఒకవేళ మిస్ అయితే, మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీలు రాసి సప్లీలో పాస్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ సెకండ్ పేజ్లో అప్లై చేసుకోవచ్చు, థర్డ్ పేజ్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సెకండ్ పేజ్లో అప్లై చేసుకోవచ్చు, సెకండ్ పేజ్ మిస్ అయితే థర్డ్ పేజ్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో మొత్తం 3 పేజ్లు ఉంటాయి. ఏదో ఒక పేజ్లో మీరు ఇంటర్ పాస్ అయిన తర్వాత అప్లై చేసుకోవాలి. సప్లీలో పాస్ అయితే సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ అయితే థర్డ్ పేజ్, అప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇంటర్ పాస్ అయిన తర్వాతనే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్, మీరు ఇప్పుడు ప్రజెంట్ రేపు మే 1కి అన్నారు, మే 1కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకుంటే ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు సీట్ వస్తే ఎప్పుడు వెళ్ళి కాలేజీలో రిపోర్ట్ చేయాలి అని ఉంది. సో దానికి సంబంధించిన షెడ్యూల్ మొత్తం డీటెయిల్ టైం టేబుల్ అనేది మే 1కి రిలీజ్ చేస్తారు. అండ్ మీరు మే 2 నుంచి మే 3 నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో వెబ్సైట్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది. అది మీరు పేమెంట్ చేసేసుకొని అప్లికేషన్ చేసేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే అప్లికేషన్లో మీ కాలేజీలో సీట్ వస్తుంది. సీట్ వచ్చిన తర్వాత మీరు వెళ్ళి కాలేజీలో రిపోర్ట్ ఇచ్చి టీసీ ఇచ్చి జాయిన్ కావాలి. ఆయన కొంతమంది ఇట్లా అడుగుతారు, ఫస్ట్ పేజ్లో ఒక కాలేజీలో వచ్చింది, జాయిన్ అయిపోయినా మళ్ళీ సెకండ్ పేజ్లో పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. సెకండ్ పేజ్లో మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ అప్లై చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ సెకండ్ పేజ్లో సీట్ వస్తే అప్పుడు ఫస్ట్ పేజ్లో ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి మీరు ఇచ్చిన టీసీని రిటర్న్ తీసుకొని మళ్ళీ సెకండ్ పేజ్లో వచ్చిన దాంట్లో జాయిన్ కావాలి. మళ్ళీ సెకండ్ పేజ్ వద్దాం అనుకుంటే మళ్ళీ థర్డ్ పేజ్ కూడా పెట్టుకోవచ్చు. థర్డ్ పేజ్లో పెట్టుకుంటే థర్డ్ పేజ్లో సీట్ అలాట్మెంట్ అయితే సెకండ్ పేజ్లో సీట్ క్యాన్సిల్ అయిపోద్ది. మళ్ళీ ఇక్కడ టీసీ తీసుకొని మళ్ళీ అక్కడ థర్డ్ పేజ్లో టీసీ సబ్మిట్ చేసి జాయిన్ కావాలి. సో ఇది అన్నట్టు. ఒకవేళ మీరు ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చింది, సెకండ్ పేజ్లో పెట్టుకుంటే సెకండ్ పేజ్లో రాకపోతే ఏం కాదు, ఫస్ట్ పేజ్ సీట్ అనేది అట్నే ఉంటుంది. సో వచ్చినాక టీసీ ఇచ్చి జాయిన్ కావాలి. ఇది ప్రాసెస్. ఆ దోస్తుకు సంబంధించిన అఫీషియల్ షెడ్యూల్ అనేది మే 1కి డీటెయిల్గా రిలీజ్ అయితే అప్పుడు వీడియో చేస్తా. అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళు మీరు ఏ కోర్సు తీసుకోవాలనేది ఫస్ట్ ఫిక్స్ కావాలి. సో ఏ కోర్సు తీసుకోవాలి, ఇంటర్లో ఎంపీసీ చదివిన వాళ్ళు బీకామ్ తీసుకోవచ్చు, బీఎస్సీలో ఎంపీసీఎస్ఓ ఎంపీసో ఏదో ఒకటి తీసుకోవచ్చు, బీఏ కూడా చదవచ్చు. సో మన సిఈసీ చదివిన వాళ్ళు బీకామ్ చేయొచ్చు, బీఏ చేయొచ్చు. అండ్ ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ఏ కోర్స్ చేసినా, హెచ్ఈసీ చేసినా బీఏకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అలా మీరు అప్లై చేసేటప్పుడు మీకు చూపిస్తుంది మీరు చేసిన కోర్సుని బేస్ చేసుకొని ఏ కోర్స్ ఎలిజిబిలిటీ అనేది. సో డిగ్రీలో ఏ కోర్స్ చేయాలి అనేది కరెక్ట్గా మీరు ఫస్ట్ డిసైడ్ అయ్యి మీరు ఇది అప్లై చేసుకోరు. దోస్త్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఈ ప్రైవేట్ కాలేజీలో చేయాలన్నా, గవర్నమెంట్ కాలేజీలో చేయాలన్నా, డిగ్రీ అనేది తెలంగాణలో ఎక్కడ ఏ కాలేజీలో చేయాలన్నా ఫస్ట్ మీరు ఈ దోస్తులు అప్లై చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సీట్ అలాట్మెంట్ అయిన తర్వాతనే మీరు పోయి జాయిన్ కావాలి అక్కడ. ఓకేనా? సో డైరెక్ట్ టీసీ ఇచ్చి జాయిన్ అవుతా అంటే లేదు, ఇప్పుడు మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అయింది. మీరు ఎక్కడ డిగ్రీలో జాయిన్ కావాలనుకున్నా కానీ ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలా. మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఆ కోర్సెస్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకొని ఎక్కడైతే సీట్ వస్తుందో అక్కడ పోయి జాయిన్ కావాలి. సో ఇష్టం ఉన్నట్టు ప్రైవేట్ కాలేజీలో పోయి జాయిన్ అవుతా అంటే ఇప్పుడు అట్లా లేదు, మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది, ఆన్లైన్లోనే ఉండాలి. సో మీరు క్యాస్ట్ అప్లై చేసుకోర్రి, లేటెస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకోర్రి, అండ్ 10th మెమో మీ దగ్గర ఉంటుంది.
అండ్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన కాపీ మీ దగ్గర ఉంటుంది. ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇంటర్ హాల్ టికెట్, ఇంటర్ మార్క్స్ ఇవి ఉంటుంది. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, సిగ్నేచర్ కావాలి, ఆధార్ కార్డు కావాలి. సో ఇవన్నీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడి ఉండాలి, ఫోన్ నెంబర్ ఉండాలి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఫోన్ నెంబర్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో డీటెయిల్డ్గా మళ్ళీ May 1కు అది వచ్చిన తర్వాత May 1కి కానీ 2కి కానీ ఆ షెడ్యూల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. అండ్ ఎస్పెషల్లీ ఈ వీడియో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కంప్లీట్ చేసి డిగ్రీ జాయిన్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. కంపల్సరీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. కొత్త ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్. ఇది April 30 నైట్ ఆల్మోస్ట్ ఎంత అవుతుంది, 9:30 అవుతుంది. ఇప్పుడు రికార్డ్ చేస్తాను. April 30కి. రేపు వస్తుంది అన్నారు షెడ్యూల్. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. రేపు May 1కి వచ్చిన తర్వాత మాత్రం డీటెయిల్ వీడియో ఇస్తాను. ఓకేనా? ఉంటా మరి.